సినీ నటుడు మీడియాపై చెలరేగిన సంఘటనపై జర్నలిస్ట్ సంఘాలు కన్నెర చేశాయి. మోహన్ బాబు దురుసు ప్రవర్తన, మీడియాపై దౌర్జన్యం చేయడాన్ని జర్నలిస్టులు ముక్త కంఠంతో ఖండించారు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా తునిలో పాత్రికేయులు కథం తొక్కారు. పెదరాయుడు పెద్దరికం మంటగలిసింది. మీడియాపై కోపాగ్నితో రగిలిపోయాడు. కుటుంబ కలహాలతో కోపోద్రికుడైన సినీ నటుడు మోహన్ బాబు రెంకెలేశాడు. మీడియాపై చెయ్యి వేసి చేయరాని తప్పు చేశాడు. టీవీ9 కెమెరామ్యాన్ పై దాష్టికానికి పాల్పడ్డాడు. మోహన్ బాబు దుశ్చర్యను నిరసిస్తూ తుని జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేశారు. రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన జర్నలిస్టులు తహసీల్దార్ ప్రసాదరావుకు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి టౌన్ సిఐ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. సిఐ గీతా రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీవీ9 రిపోర్టర్ నానాజీ, సీనియర్ జర్నలిస్ట్ పసగడుగుల రాంబాబు, ప్రభాకర్, రియాజ్, దేవరపు అర్జున్, టీవీ5 శివ, 10 మధు, పసుపులేటి శ్రీధర్, ఎన్వి ఆంధ్రజ్యోతి చక్రి, బి సాగర్, మాసా వెంకటరమణ, పారుపల్లి నవీన్, బెక్కం శ్రీను, ప్రవీణ్, లోవరాజు, నాగేశ్వరరావు, పప్పు విజయ్, మూర్తి, ప్రజాపదం చిట్టిబాబు, స్వామి, రామకృష్ణ, నానాజీ తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబుపై జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబుపై జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుని సినీ నటుడు మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్పై దాడి చేయడం ఏహీమైన చర్య ఇది. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. రిపోర్టర్పై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని తుని మీడియా తరపున మేమందరం కోరుతున్నాం. సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తుని ప్రెస్ క్లబ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు జరిగినప్పుడు మనందరం కూడా ఐక్యతగా ఉండి ప్రభుత్వానికి సరైన దీంట్లో సమాధానం చెప్తే మన మీద ఎటువంటి దాడులు జరిగినా దాని మీద తక్షణమే చర్య తీసుకునేలాగా ఉండాలని చెప్పి, అంటే మీడియాపై, అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాపై ఎవరైనా సరే న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళపై తప్పుడుగా ప్రవర్తించి ఇలాగా కర్రలతోనవని లోగోలతోనవని ఇలా దాడి చేయడం అనేది చాలా అవమానించడం. ఇలాంటి దాడి చేసిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి సరైన న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అదే విలేకరులపై, మీడియాపై దాడి చేసిన వాళ్ళపై సరైన చర్యలు తీసుకోవాలని, దీనికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అవని ఇంకొకరు ఎవరవని సరైన చట్టం తీసుకొస్తానని చెప్పి మనకి గతంలో ప్రభుత్వంపై ఉన్నప్పుడు మనకి ఒక హామీ ఇచ్చారు. దీన్ని తక్షణమే ఈ హామీని నెరవేర్చుకుని విలేకరులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ది తుని ప్రెస్ క్లబ్ తరపున మేము నిరసన తెలియపరుస్తూ ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి తుని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేయాలి. దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు రాజకీయ పక్షాలు అయితేనేముండే, మరోవైపు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు అయితేనేముండే జర్నలిస్టులను వ్యంగ్యంగా మాట్లాడడం, అదే పందాలో జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన చర్యలు. ఇది ఫోర్త్ ఎస్టేట్ను అవమానించినట్టుగానే జర్నలిస్టులు అందరూ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గత 2 రోజుల క్రితం సెలబ్రిటీ సినీ నటుడు మోహన్ బాబు గారు టీవీ9 రిపోర్టర్ అయిన రంజిత్ గారిని అత్యంత గగ్గురుపరిచే విధంగా అతను ఏ లోగోతో అతను మైకి పెట్టినప్పుడు అతని యొక్క సాధక బాధలు చెప్పుకొని, లేకపోతే అతని యొక్క ఉత్సాహ విషయాలు చెప్పుకొని జీవితంలో ఎదుక్కొచ్చాడో అటువంటి మీడియా లోగో తీసుకొని జర్నలిస్టులపై దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి విషయంలో ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబు గారు తక్షణమే క్షమాపణ చెప్పడంతో పాటు ప్రభుత్వం అతనిపై అరెస్ట్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. ఇది ఓన్లీ జర్నలిస్టులకు జరిగిన అవమానం కాదు, సామాన్యుని గొంతుకగా ఉన్న ఈ ఫోర్త్ ఎస్టేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజలే ఇన్సెంటివ్గా తీసుకొని జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరిగినా ప్రజలే దీన్ని వ్యతిరేకించి ప్రజలకు రక్షణగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే ప్రజాపక్షాన్ని నిలబడేది ఓన్లీ జర్నలిస్టులు ఒక్కలే, రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే ఒకరు కానీ తమ అవసరాల కోసం వాళ్ళు మీడియాను వాడుకుంటారు తప్పించి మీడియాకి ఎప్పుడు ఏ సందర్భంలోనూ కూడా ఆ స్థాయిలో ప్రాధాన్యత ఎవరు చూశారు కదా.
ఇప్పుడు వరకు రేపు 2 రోజులు పోతే మోహన్ బాబు గారి సినిమా కన్నప్ప అనే ఒక భారీ ఎత్తున పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాని ప్రమోట్ చేయాలంటే మీడియా కావాలి. మరి అటువంటి మీడియాని అతను కనీసం ఆలోచన దృక్పథం లేకుండా మీడియాపై దాడి చేసి ఈ రకంగా అత్యంతంగా గాయపరచడం అనేది చాలా దారుణమైన విషయం. మరి అతన్ని వెంటనే తక్షణం అరెస్ట్ చేసి జర్నలిస్టులకి న్యాయం చేయాలని, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ విషయంలో మరి ప్రభుత్వం స్పందించి సానుకూలంగా జర్నలిస్టుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం.